హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్న విధంగా కరివేపాకుని కొమ్మల నుండి సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇవి శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఇవి డ్రై అయ్యాక పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే కరివేపాకు అనేది మాడిపోతుంది. ఈ విధంగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇంకో ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం చింతపండును కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక ఫ్లేమ్ని ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని అలాగే పచ్చిపప్పు మినపప్పుని 4 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం పసుపు అలాగే ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, మన కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పొడి అనేది పూర్తిగా కొంచెం చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసామంటే 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.